అందరికీ నమస్కారం. నా పేరు శివమురళి. నేను తెలుగు టీచర్ని. ఈరోజు మనము 6వ తరగతిలోని తెలుగు పాఠ్య పుస్తకంలో 3వ పాఠమైనటువంటి మా కొద్ది తెల్లదొరతనము అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ఈ పాఠాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగంలో మనము కవి పరిచయం గురించి, ప్రక్రియ గురించి, ఇతివృత్తం గురించి, నేపథ్యం గురించి తెలుసుకున్నాము. ఈ రెండో భాగంలో మనము గేయాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలి, వాటి యొక్క అర్థాల గురించి మనము తెలుసుకుందాము. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టిపోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెల్లో పుస్తలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజా ద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 144 నోటికి తగిలించి మాటలాడద్దంటాడు, మమ్ము పాట పాడద్దంటాడు, తనను దాటి వెళ్ళద్దంటాడు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. వాడి తాత గారి ముల్లె దాచి పెట్టినట్టు దాడి చేస్తాడి దేశమునా, పోరాటమాడుతాడు పైన మోమాటము పడు సుంతైనా. వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. అందరికీ ఎలా రాగయుక్తంగా పాడాలో అర్థమైందనుకుంటాను. ఈ గేయం యొక్క అర్థం చూసుకున్నట్లయితే మనము మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము అంటే తెల్లదొరతనం అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన అన్నమాట. వాళ్ళ యొక్క పరిపాలన మాకు అవసరం లేదని చెప్పి మన భారతీయులు ఎంతగానో వేడుకుంటున్నారన్నమాట. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే అంటే మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మా యొక్క మానాన్ని తీసేటటువంటి యొక్క బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మాకొద్దు తండ్రి అని చెప్పి మన యొక్క భారతీయులు వాళ్ళని వేడుకుంటున్నారన్నమాట. 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి అంటే మన భారతదేశంలో నలువైపులా పంటలు పండుతున్నా కూడా అవి చేతికి వచ్చే సమయానికి బ్రిటిష్ వాళ్ళు లాక్కోవడం వల్ల మన వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా చేస్తున్నారన్నమాట. అలాగే ఉప్పు ముట్టుకుంటే దోషమండి అంటే ఉప్పు తగిలితే నేరం అని చెప్పి ఉప్పును కానీ తగలిచ్చేవారు కాదనమాట. మన వారు ఉప్పు తింటే రోషం పెరుగుతుందని చెప్పి ఉప్పును కూడా తాకనిచ్చేవారు కాదన్నమాట. నోట మట్టి కొట్టి పోతాడండి, మన భారతీయులు ఇంతగా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు నోటిన మట్టి కొట్టుకొని పోతారని చెప్పి మన వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేస్తున్నారనమాట. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు అంటే వాళ్ళు తిని పాడేసినటువంటి ఆ యొక్క అన్నము కుక్కలు వచ్చి తింటుంటే వాటితో పాటు మనం కూడా కలబడి తినాలని చెప్పి అంతటి దౌర్భాగ్యం కలిగినటువంటి మన వాళ్ళ యొక్క పరిస్థితిని తెలియజేస్తున్నారన్నమాట. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు అంటే మన వాళ్ళు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు అలా కూడబెట్టుకున్నటువంటి ఆ యొక్క డబ్బుల్ని కూడా లాక్కోవడం కోసము వాళ్ళు కళ్ళు సారాయి అమ్మి మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డబ్బుల్ని కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. మాదు మూట ముల్లెలు దోచినాడు అంటే
మన వాళ్ళు ఏదో కొంత డబ్బులు ఎత్తిపెట్టుకుంటే దాన్ని కూడా లాక్కునేటటువంటి వాళ్ళు ఎవరంటే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు అనమాట. ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు, ఆడవాళ్ళ యొక్క మెడలో ఆ యొక్క నల్లపూస దండలు తాలిబొట్టు ఉంటే దాన్ని కూడా వదలకుండా లాక్కునేటటువంటి వాళ్ళు ఎవరంటే ఆ యొక్క బ్రిటిష్ పాలన అనమాట. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు అంటే ఇంతగా బాధ పెట్టుతున్నటువంటి మనల్ని మా యొక్క కళ్ళల్లో దుమ్ము కొట్టిపోతున్నారు అని చెప్పి మన వాళ్ళు ఎంతో ఆవేదనతో బాధపడుతున్నారు అనమాట. కాబట్టి మాకు ఈ తెల్లదొరతనము వద్దని చెప్పి మన యొక్క భారతీయులు వేడుకుంటున్నారు అనమాట. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దంటాడు అంటే గాంధీ అప్పట్లో వాళ్ళు టోపీలు పెట్టుకునే వాళ్ళు అనమాట తల మీద. అలాంటి టోపీలు పెట్టుకుని పాఠశాలకు రావద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట బ్రిటిష్ వాళ్ళు. రాట్నం బడిలో పెట్టద్దంటాడు. అప్పట్లో గాంధీ గారు ఇతర దేశస్తుల యొక్క బట్టలు వేసుకోకూడదని చెప్పి వాళ్ళు రాట్నాన్ని కనిపెట్టి దాంట్లో నుంచి దారాన్ని తయారు చేసేవాళ్ళు అనమాట. అలాంటి యంత్రాంగాన్ని కూడా పాఠశాలకి తీసుకుని రావద్దు అని చెప్పి తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు అనమాట. టోపీ తీసి వీపులు బాదుతాడు. మన వాళ్ళ యొక్క టోపీలు తీసి తల మీద నుంచి వాళ్ళను ఎక్కువగా కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు అన్నమాట. అయ్యో రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదంట అంటే ఎవరైతే ఆ రాట్నాన్ని వాడతారో ఆ యొక్క రాజ్యంలో వాళ్ళందరినీ రాజద్రోహులుగా చేసి వాళ్ళని జైల్లో పంపించేవాళ్ళు అనమాట బ్రిటిష్ వాళ్ళు. 144 నోటికి తగిలించి మాట్లాడద్దంటాడు. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి 144 సెక్షన్ కింద వాళ్ళని జైల్లో వేస్తామని చెప్పి చెప్తారనమాట. మమ్ము పాట పాడద్దంటారు. మన వాళ్ళు అప్పట్లో దేశభక్తి పాటలు చాలా పాడేవాళ్ళు అనమాట. అలాంటి పాటలు కూడా పాడుతుంటే దేశభక్తి పాటలు పాడద్దని చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. తనను దాటి వెళ్ళొద్దంటాడు. వాడేమైనా చెప్తే వాడి మాట కాదని చెప్పి దాటి ముందరికి పోవద్దు అని చెబుతున్నాడు అనమాట. అయ్యో చెడు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు. ఏమంటున్నాడు? మేము చెప్పినట్లే మీరు వినాలా అని చెప్పి వాళ్ళు చెప్పిన దారిలో మన వాళ్ళని పిలుచుకుంటున్నారు అనమాట. ఈ విధంగా మన వాళ్ళని చెడిపోయేటట్లుగా చేస్తున్నారనమాట ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు. వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు దాడి చేస్తాడి దేశమున. ఏదో మన వాళ్ళు పోనీలే అని చెప్పి మన దేశంలోకి పిలుచుకుంటే వ్యాపారం కోసము, తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు దౌర్జన్యంతో మన వాళ్ళపైకే రివర్స్ తిరిగి మన వాళ్ళనే బెదిరించి మేము ఇక్కడే ఉంటామని చెప్పి మన వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళనమాట. పోరాటం ఆడుతాడు పైన మన వాళ్ళతోనే ఎక్కువ గొడవ పడతారనమాట. ఇది మా దేశము మాదే అని చెప్పి మన వాళ్ళపైన ఎక్కువ తిరుగుబాటు చేశారనమాట. మోమాటము పడడు సుంతైనా, కొంచెం కూడా మొహమాటం అనేది పడడనమాట. వాడి పాటు పాడైపోను, మాట చెబితే వినడు. వాడి యొక్క నోరు పడిపోను, మేము ఏం చెప్పినా కూడా మా మాట వినరు. కాబట్టి వాళ్ళ యొక్క పరిపాలన మాకు అవసరం లేదు, మా భారతదేశాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్పి ఎంతోమంది స్వాతంత్ర యోధులు, సమర యోధులు ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి చివరికి మన యొక్క భారతదేశానికి స్వాతంత్రాన్ని తెప్పించడం జరిగిందనమాట. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అన్నమాట. ధన్యవాదములు.